ఇస్తే నువ్వు బీసీ పార్టీ అవుతావు, లేదు అనుకుంటే వర్కౌట్ కాదు. వాళ్ళు ఇద్దరు కలిపి లెక్కేస్తారు, ఇద్దరే కలిపినే, ముగ్గురు అయితే ముగ్గురు కలిపినే, ముగ్గురు కలిపైనా రిజర్వేషన్ కోటా ఎంత అయింది, వీళ్ళు ఇచ్చిన సీట్లు ఎన్ని, బీసీలకు ఎన్ని ఇచ్చారు, ఎస్సీలకి అంటే ఎస్సీ ఎస్టీ అంటే తప్పదు, బీసీలకు ఎన్ని ఇచ్చారు అనేది లెక్కలోకి వస్తుంది. రేపొద్దున మంత్రివర్గంలో కూడా కంప్లీట్ గా బీసీలే ఉంటారేమో. వాస్తవంగా జగన్ యాంగిల్ నాకు అర్థమైనంత వరకు ఇది కొంచెం మొండి యాంగిల్ మనిషి. ఈ మొండి యాంగిల్ అతను ఆలోచించేది ఏంటంటే ఓసీలు వచ్చేటప్పటికి డబ్బులు సంపాదించుకుంటున్నారు, లేదంటే గనక వాళ్ళ వ్యాపారాలు దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, రాజకీయ పరమైన యాక్టివిటీ పెద్దగా ఇంట్రెస్టెడ్ గా ఉండరు, అదొక హోదా కింద ఫీల్ అవుతుంటారు. అంతే. బీసీ ఎస్సీ ఎస్టీ వచ్చేటప్పటికి దీన్ని ఒక రెస్పెక్ట్ గా ఫీల్ అవుతారు, ఆ రెస్పెక్ట్ పెంచుకోవడానికి రాత్రి పగలు తిరుగుతారు. మీరు చూడండి ఇప్పుడు మంత్రులుగా తిరిగే వాళ్ళలో ఓసీ మంత్రులు ఎంతమంది గట్టిగా తిరుగుతున్నారు జనంలో, అదే బీసీ ఎస్సీ ఎస్టీ మంత్రులు పదే పదే మనకు కనబడుతుంటారు జనంలో. కాబట్టి అట్ట జనంలో తిప్పి తన మాట విని పనిచేసే వాళ్ళు ఇళ్ళు, కాబట్టి వాళ్ళని పెంచుకుందాం. నాలుగు పెద్దల సభలో అందరూ ఓసీలు, అసెంబ్లీలో అందరూ బీసీలు అలా ఉంటదేమో. అట్లేముండదు. ఇప్పుడు పెద్దల సభలోనే భారీగా బీసీలు ఇచ్చాడు ఇతను. మీకు జనాభా ప్రాతిపదికన రావాలి అంతే. అది ఇంతవరకు ఏనాడు జరగల. స్వతంత్రం వచ్చిన 75 ఏళ్లలో తొలిసారి ఇతను ఆ ప్రయత్నం చేస్తున్నాడు. అయితే కంప్లీట్ జనాభా ప్రాతిపదికన అంటే 2 కోట్ల మంది బీసీలు ఉన్నారు, కాపులు 14% ఉన్నారు. ఈ లెక్కల్లో కనుక ఇస్తే కనుక ఇంకా పెరగాల్సి ఉంటుంది. ముందు ప్రయత్నం చేస్తున్నాడు, ఇది సక్సెస్ అయింది అనుకోండి మిగతాది రేపు అదే చేస్తాడు, ఫెయిల్ అయింది అనుకోండి రేపు పొద్దున ఎవడో ఆ పని చేయడు. ఇప్పుడు చేస్తే సాహసం, తర్వాత సక్సెస్ అయితే ఇంకా అదే విజయం కంటిన్యూ అవుతుంది.